అర్థమవుతుందా? ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మానవుడు బలహీనుడుగా అయిపోవటానికి కారణం ఏంటి అంటే, పాపం బలము తగ్గిస్తుంది, దోషము వాడిని ఇంకా అణిచివేస్తుంది. ఎముకలు కూడా ఏమైపోతున్నాయని చెప్పండి, క్షీణించిపోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. బలవంతులు దేవుని రాజ్యానికి కొనుక్కోబడుదురు. ఏ బలవంతులు? దైవ బలము కలిగిన వారు. శరీరాశ్వరమైన బలము కాదు, కానీ దైవ బలము కలిగిన వారు. ఇక్కడ కూడా బలము తగ్గిపోతుంది అంటే ఏ బలం అనుకుంటున్నారు? దైవ బలమే తగ్గిపోతూ ఉంది. మానవుడు పాపము వలన అపవిత్రుడిగా మారుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. మరి సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అతడు పాపం చేస్తున్నప్పుడు, దేవుని మాట విననప్పుడు అతనిలో ఉన్న బలము ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. బలము ఎప్పుడు తగ్గిపోతుంది అంటే, అపవిత్రుడిగా మారినప్పుడు తగ్గిపోతుంది, పాపముతో స్నేహం చేసినప్పుడు తగ్గిపోతుంది. కానీ మానవుడు ఏది చేయకూడదో అది చేసి తన ఆయుష్ను తగ్గించుకుంటున్నాడు, తన బలాన్ని తగ్గించుకుంటున్నాడు. కారణం, చివరి వరకు తన ఆయుష్ పూర్తిగా బ్రతకలేకపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దావీదు ఈ రీతిగా అట్టా ఉన్నాడు. దోషము పోతుంది, పాపం వలన బలం తగ్గిపోతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట కూడా, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ మొదటి మాట 10వ వచనం తర్వాత ఎలాగుందంటే, నా బ్రతుకు ఎంతో దుఃఖముతో వెళ్ళబొచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచినట్టుతో నా ఏండ్లు అంటే ఒక మామూలుగా గడుపుతలేదట ఏండ్లు, నిట్టూర్పము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి కుటుంబాన్ని అబ్జర్వ్ చేయండి. బ్రతుకు అంతా ఎలాగున్నది ఆ బ్రతుకు అంటే చెప్పండి. ఆ బ్రతుకు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించిపోతూ ఉన్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కుటుంబాన్ని చూడండి, నిట్టూర్పులు కనపడుతూ ఉన్నాయి, ఏళ్ళు గడుపుతూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిపూర్ణులు కాలేకపోతూ ఉన్నారు. దానికి కారణము పాపము, దానికి కారణము దోషము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 58వ కీర్తనలో అంటాడు, మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను చెవి మూసుకున్నట్టు చెవిటి పాములే ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని బలంగా, దేవుని వాక్యాన్ని మరపాలు చెబుతూ ఉంటే ఇంకా బలపడతారనుకుంటే, ఇంకా జారిపోతుంటే, బలమైన మందు చేస్తూ ఉంటే డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు ఈ మందు ఎలా పనిచేస్తుందంటే ఇంకా బలహీనలు అయిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఆశ, దైవాశ కావాలి. దైవ సన్నిధిలో దేవునితో నాకు సహవాసం కావాలి, దేవుని బలాన్ని పొందుకోవాలి, దేవుని సన్నిధిలో నేను ఆయనతో కొంత సమయం నడవాలి, ఆయనతో కొంత సమయం మాట్లాడుకోవాలి అని ఆశ ఉండలేదు. ఏదో వచ్చామా, ఆదరించుకున్నామా, వెళ్ళిపోతూ ఉన్నామా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఉద్యోగంలో అయితే ఉద్యోగాల్లో లోపం ఉండొచ్చు, కానీ దేవుని పనిలో మాత్రం ఏ లోపం ఉండకూడదు. ఆరాధనలో లోపం ఉండకూడదు, భక్తిలో లోపం ఉండకూడదు, పరిశుద్ధతలో లోపం ఉండకూడదు, దేంట్లోని లోపం ఉండకూడదు. అంటే ఇక్కడ ఇందులో కూడా లోపము కలిగి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి, ఈరోజు మనం భక్తులు ఎదగలేకపోతూ ఉన్నాం, శక్తిని పొందలేకపోతూ ఉన్నాం అంటే కారణం చెప్పండి, లోపము 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 లోపము.
అర్థమవుతుందా? ఏదో లోపం మానవుని పట్టుకొని పీడిస్తూ ఉంది, ఏదో ఒక లోపం మానవుడిని బలహీనపరుస్తూ ఉంది, ఏదో పాపం వాడిని వేలేస్తూ ఉంది. విడుదల అవలేకపోతూ ఉన్నాడు, తెగించలేకపోతూ ఉన్నాడు, దాని మీద రోషం కలిగిన వాడిగా ఉండలేకపోతూ ఉన్నాడు. దేన్ని విడిచిపెట్టాలో, దేవుని అతుకోవాలో మానవుడికి అర్థం కావట్లేదు. పాపాన్ని అతుకుంటున్నాడు, దైవాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. దైవాన్ని అతుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మానవుడు దేవుని బలం పొందుకుంటాడు. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మరి కీర్తనకారుడు చెప్పే ప్రతి మాట కూడా అంటున్నాడు ఇక్కడ, మన్ను నిన్ను స్తుతించినా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మన్ను స్తుతించదా? నీ సత్యముని గురించి అది ఎవరిస్తుందా? ఆలకింపము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మై అంగలార్పును ఎలాగ చేస్తాడు దేవుడు? నాట్యముగా మారుస్తాడట. ఏముంచాలి మనం? దృఢమైన విశ్వాసం దేవుని మీద ఉంచాలి. భక్తి సన్నగిల్లకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? భక్తికి సన్నగిల్లకూడదు, భక్తికి జబ్బు చేయకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? భక్తికి ఏం చేయకూడదు? జబ్బు. దేవునికి మహిమ కలుగును గాక. జ్వరం వచ్చినాడు పరిగెడతాడా? చెప్పరేంటమ్మా? జబ్బు చేసినాడు గంతులేస్తాడా? ఎలా ఉంటాడు? మంచం బట్టి మూలుగుతూనే ఉంటాడు కదా. భక్తికి ఏం చేయకూడదు? ఇప్పుడు భక్తిహీనత రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి మాటను మరి దీంట్లో ఒక వాక్యం భాగంలో 31 కీర్తనలో ఉంది. దేవుని యొక్క మాట 5వ వచనం చదవండి. ఆయన కోపము కోపం వస్తే మనకి ఏం చూపుంటది? దేవునికి మహిమ కలుగును గాక. భర్త మీద కోపం వస్తే ఏం చూపుంటది? ఇంకో దాన్ని తెచ్చేదాకా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సందు ఉందంటే ఏమొచ్చిందంటే ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? అమ్మా అంతేగాని లోబడమని లేదా? నీ భర్తకి ఏమన్నాడు ఆయన? అమ్మ బాబోయ్, లోబడతామే. మా తాత ముత్తాతల నుంచి మా కత్తి కింద పడకూడదు అని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచిదే బ్రతుకు, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ భర్తకు నీవు లోబడి ఉండు. పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహామునంట భార్య ఏమని పిలిచేది? షారా. ఏమని పిలిచేది? నా ఒక్కడికే యజమానురాలు. అంటే ఏమని పిలిచేది చెప్పండి? నా యజమానుడా అని పిలిచేది. ఇప్పుడు వీళ్ళైతే ఏమని పిలుస్తారు? ఇంకా నువ్వు యజమానుడు గారు అందరికీ నేను పిలుస్తుంటారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాలమున పరిశుద్ధులు నీతిమంతులయ్యారు, వాళ్ళు దేవుని బిడలకు వారసులయ్యారు. అనేక విశ్వాసులకు తల్లి అయ్యింది, తండ్రి అయ్యాడు. అంటే కారణం ఏంటి? ఏమని పిలిచేది? ఆమె నా యజమానుడా అని పిలిచేది. ఎవరికి లోబడి ఉండేది? ఆమె
తన యజమానికి లోబడి ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకి అంత బిరుదు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆమె గుణాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు భర్త మీద కోపం, భార్య మీద కోపం ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం దాకానా? దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి వరకు ఉంటే చెప్పాలి కోపం? దెయ్యం వచ్చేదాకానా? లబోదిబో కొట్టుకుంటున్నారు అక్కడి నుంచి. నేను చేసుకున్న పని అంటారా? దేవుని కోపం ఒక నిమిషం ఉంటే ఈ పరిగమాలి బుద్ధికి కోపం ఎంతవరకు ఉండాలి కోపం? ఒక క్షణమా? చచ్చేదాకా ఉండాలంట. దేవునికి మహిమ కలుగును కాక. యజమానుడని పిలుచుకుంటే నువ్వు తరతరాలకి నీవు తల్లిగా మార్చబడతావు. చచ్చేదాకా కోపం ఉంటే నువ్వేం విలువబడతావు చెప్పు? ఆఖరికి ఏమని పిలువబడతారా? తల్లిగానా? శాతాను వారసులుగా పిలువబడతావు చచ్చేదాకుంటే. ఏంటిది? ఉందా? ఉండదా? దేవుణ్ణి దేవుడిగా చూడరు. చచ్చాక నా దేవుడు అని కాళ్ళు పట్టుకుంటారు. నేను అనుకుంటున్నాను బాగానే పోయేవారు అంటారు అనుకుంటున్నాను. అలాగ లోపల అలాగంట ఇలాగ పైకి. దేవునికి మహిమ కలుగును గాక. భర్తను బ్రతుకుండగానే దేవుడిగా చూడండి. నీ కష్టం వస్తే ఆదుకునేవాడు నీ భర్త, నీకు బాధ వస్తే తట్టుకునేవాడు భర్త, నీకు నొప్పి వచ్చేస్తున్న మధ్యదారిలో భుజాన్ని మోసుకెళ్ళేవాడు కూడా ఎవరు చెప్పండి? చెప్పరేంటి? ఒకవేళ వర్షం వచ్చినా గొడుగు లేకపోయినా కానీ మందుల షాప్ పరిగెట్టేది ఎవరో? పిల్లలా? అలాంటి వాడిని ఎలా చూసుకోవాలి ఇప్పుడు? చెప్పరేంటి? ఎవరు మాట్లాడతలేదండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి కోపమే ఎంతవరకు ఉంటుందట? ఏంటారు మన మంచివాళ్ళమనా? మనం చేసే చెడ్డ పనులు చూడలేకైనా కోపం వస్తుంది రాదా? ఒకడిని మడిచిని చంపేయాలని చూస్తుంటాడు, ఒకడు పొడి చేయాలని చూస్తుంటాడు, ఒకడు దూసుకుంటాకి ఎతటోడిని చంపేయాలని చూసుకుంటాడు, మరొకడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, మరొకడు హత్యలు చేస్తూ ఉంటాడు. ఇవి చూసి కూడా ఆయన కోపం ఎంతవరకు ఉంచుకున్నాడు? ఒక్క నిమిషం మాత్రం ఉంచుకున్నాడు. కానీ ఆయన దయ నీ ఆవిష్కారం అంతా ఉంటుంది. ఒక్కసారి నీ పైన దయ చూపించి నిన్ను దీవిస్తే ఆశీర్వాదం ఎప్పటి వరకు చెప్పండి? నీ ఆవిష్కారం అంతా. కోపం ఉండొచ్చా? కోపపడు కానీ పాపము చేయకుడి. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? చెప్పరేంటమ్మా? నన్ను అన్నా కానీ పర్లేదు, కానీ మా నాన్న అంటే ఊరుకొని నేను ఇప్పుడే చచ్చిపెట్టేస్తాను అంటారు కొంతమంది. కావాలంటేని మా ఇంటి అనుకోవాలని ఏమన్నా ఊరుకోని నేను అంటే కారణం ఏంటి? నీది ఏ పార్టీ? కాంగ్రెసా బీజేపీయా? దేవునికి మహిమ కలుగును గాక. అడితో కాపురం చేస్తా? నా పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నావు? అనే పార్టీ. ఈ తలంపుల్లో ఉన్న గురించే దేవుని ఆశీర్వాదం ఆగిపోతూ ఉంది. నీవైనా నీ భర్త అయినా నీది ఒక కుటుంబము. ఆ కుటుంబం పరిశుద్ధంగా జీవితం ఉండాలి. ఆ కుటుంబం యథార్థంగా నడుచుకోవాలి. ఆ కుటుంబములో ఏ లోపము లేకుండా ఉండాలి. ఆ
అప్పుడే దేవుని ఆశీర్వాదం విడుదలవుతుంది. దేవుని కోపమే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఒక నిమిషం మాత్రం ఉండదు నా కోపం అంటున్నాడు ఆయన. కానీ మన కోపం టన్నులు టన్నులు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఎంత కోపం ఉండాలి? టన్నులా? దేవునికి మహిమ కలుగును గాక. రై ఏడి ఆ కిటికీ తలుపులు వేయండి. ఒకటి ఇక్కడ టిక్కుమని పిచ్చాడు, మళ్ళీ వేయలేదే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కోపపడుడు కానీ పాపము చేయకండి. ఏం చేయకూడదట? కోపము రాకూడదు అని ఆలోచన పెట్టుకోండి. కోపం వస్తూ ఉంటే ఎవడొచ్చినట్టు ఇప్పుడు? సాతాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వినండి, ఎన్ని చెప్పిన వినండి, ఎన్ని చెప్పిన వినరట. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం ఎవరికి లోబడి ఉండాలి చెప్పండి? ఎవరికి లోబడి ఉండాలి? ఏడవ వచనం, అంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిస్థితివి. నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభువును బతిమాలుకుంటుని. చాలు. నేను గోతులలోకి దిగిన ఎడలా నా ప్రాణం వల్ల నీకేమి లాభం? మనల్ని స్తుతించినా, నీ సత్యం గురించి అది మాట్లాడినా, వివరించినా దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రయత్నాలన్నీ కూడా చెప్పండి, మన ప్రయత్నాల్లో ఏమి లేదు చెప్పండి. ఏ ఆయుష్ లేదు, ఏ ఆశీర్వాదం లేదు మన ప్రయత్నాల్లో. మనము ప్రయత్నాల్లో దేవుడు ఉంటే చెప్పండి, ఆయుష్కాలమంతా దేవుని దయ. అందుకని కోపం మనకి రాకూడదు. ఏం రాకూడదు చెప్పండి? చిన్నపిల్లల మీద కూడా మన కోపం పడకూడదు. అర్థమవుతుందా? మనము కూడా చిన్నపిల్లలప్పుడు మనం ఏమేమి చేసామో మన పిల్లలు కూడా అవే చేస్తూ ఉంటారు. ఏమో అర్థమవుతుందా? నువ్వు మర్చిపోయి ఏం చేస్తూ ఉంటావు? కోపపడుతూ ఉంటావు. కానీ గద్దించు, కోపపడకూడదు. జ్ఞాపకం చేసుకునండి. ఆయన కోపం ఎంతవరకు ఉంటుందో చెప్పండి? ఒక నిమిషం మాత్రం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. మన కోపం టన్నులు టన్నులు ఉంటుందా? చెప్పరేంటమ్మా, ఉంటుందా? టన్నులు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? కోపం మనకి పనికిరాదు, దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ కోపం వచ్చింది ఒకడికి దేవుని మీద. దేవుని మీద ఫస్ట్ ఒకటి కోపం వచ్చింది. ఎవడు వాడు? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే అన్నాడు, కయ్యోను నీ కోపం ఎలా అన్నాడు. అన్నాడు లేదా? కోపం ఎలా? నువ్వు సత్క్రియ చేయని ఎడలా నువ్వు తలదించుకోవా అని అడుగుతా అన్నాడు. నీకు కోపం ఎలా? అది నిన్ను ఏడతాది అన్నాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను ఏలేస్తుంది. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఈ మాటకి అర్థం ఏంటి చెప్పరండి? అర్థం ఏంటి?
వెళ్ళాడు, కోపంతో వెళ్ళాడు, తమ్ముడిని చంపేశాడు. అదేం చేసింది సరే? దేశ దిమ్మరగా యోధుని తోట నుంచి బయటికి గెంటేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? కోపం వస్తుంది, ఒకటి చంపేస్తాం. అవునా? చెప్పలేండి. చంపేసినప్పుడు అది ఏం చేద్దాం మళ్ళీ? ఇప్పుడు ఎక్కడికి? రాజమండ్రికి సెంట్రల్ జైలు కానీ, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడెక్కడో పెద్ద పెద్ద జైళ్ళు ఉన్నాయి. అండమాన్ దీవుల్లో కానీ ఎక్కడో దగ్గర మనల్ని చీకటి కొట్టులో చీకటి గదిలో పడేసి అది ఏళ్తా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏంటది వచ్చింది మనకి? కోపం. ఆయన కోపం అయితే ఏం చేయకూడదట? ఒక్క నిమిషము. అంటే దేవునికంటే మనం ఎక్కువ కోపం ఉంచుకుంటే మనము దేవుని నీతిని నెరవేర్చలేమని వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోపం వస్తుంటే మనం ఏం చేయాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నాయన నీకే ఒక నిమిషం ఉంటుంది నాయన కోపం, మాకైతే టన్నులుగా ఉంటుంది అని అప్పుడు వెంటనే దాన్ని వదిలేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అడుగుతున్నాడు మనలోంచి. ఆయన కోరేది ఏంటది అంటే మలాకీ గ్రంథము 6:8. మలాకీ గ్రంథములో 6:8 ఏంటి అడుగుతున్నాడు ఆయన? త్వరగా ఎప్పుడు చెబుతారు? మనుష్యుడా, ఏది యుక్తమాది నీకు తెలియచేయబడినది? న్యాయముగా నడుచుకున్నడు. మేక న్యాయముగా నడుచుకున్నడు, కనికరమును ప్రేమించుడు, ధ్యేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడు. ఇంతే కదా నేను అడిగేది. ఏమడుగుతున్నాడు ఆయన? చెప్పరేంటమ్మా? మలాకి కదమ్మా మేక. అంటే మనుషుడు ఏది ఉత్తమో ఎవరికి తెలిసిందంట? నీకు తెలుసు అంటున్నాడు ఆయన. న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, ధ్యాన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను అడిగింది అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏమడుగుతున్నాడు ఆయన? చాలా సింపుల్ అయిన అడుగుతున్నాడా, లేకపోతే ఏమన్నా బరువులు అడుగుతున్నాడా? టన్నులు బంగారం పట్టరండి అంటున్నాడా? టన్నులు ధాన్యం పట్టరండి అంటున్నాడా? లేదా భూములు ఎకరాలు పట్టరండి అంటున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు న్యాయంగా నడుచుకోరా బాబు అంటున్నాడు ఆయన. ఎలాగంటే చెప్పండి? న్యాయంగా. దేవుని దగ్గర ఎలా ఉండాలట? దీన మనస్సు కలిగి. దేవుని దగ్గర ఎలా ఉండాలట? దీన మనస్సు కలిగి. ఇదే కదా, ఇంతే కదా నేను అడిగేది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నడమంటున్నాడు ఆయన. ఆధ్యాత్మికమైన వాటిని అనుసరించి, ఆధ్యాత్మికమైన వాటిని అనుసరించి నడిస్తే కలిగే లాభాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము ఇస్తాడు. ఆధ్యాత్మికమైన వాటిని అనుసరించి నడుచుకుంటానంట ఏమిస్తాడు చెప్పండి? ఆయన దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాడు. మేక 3:7 చూడండి. 3:7 ప్రభు విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధులు నిలిచే భాగ్యము దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాను అన్నాడు ఆయన. ప్రభు విస్తరింపజేస్తానన్నాడు. మనం అపొస్తలులు 9:31 ప్రభు అంగీకరిస్తానంటున్నాడు ఆయన. తర్వాత వాక్య భాగము త్వరగా చదవాలి. ఆయన ఆవరణములో కాపాడబడతారు అంటున్నాడు ఆయన 3:7. దేవునికి మహిమ కలుగును గాక.
మేకా. ఆ, ఆ, అంటే సమయ గలయ దేశాలంతటా కూడా ఏమైందని చెప్పండి, క్షామాభివృద్ధి చెందుతుందంటే అక్కడ ఎలాగున్నారు ప్రజలంటే దైవభక్తి కలిగిన ప్రజలుగా ఉన్నారు కనుక అక్కడ ఆశీర్వాదం విస్తరిస్తూ ఉంది. మనము కూడా విస్తరించాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము కూడా దైవభక్తి కలిగి దేవునితో సహవాసం కలిగి దేవుని ప్రజలతో సహవాసం కలిగి మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తారు అంటున్నాడు. ప్రభు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ. 10:35 కూడా అదే మాట ఉంటుంది. ఆయన ఆవరణములో మీరు కాపాడబడుదురు అంటున్నాడు. ఆయన పాపము చేయవాడు ఎవడో వాడే బలహీనుడు. ఆయన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెము దేవుని వాక్యము ఈ హృదయంలో ఉండాలి. ప్రతి హృదయంలో కూడా ఎవరు ఉండాలి చెప్పండి? దేవుని వాక్యముతో ఎలా ఉండాలని చెప్పండి? సమృద్ధిగా ఉండాలంట. నీ హృదయంలో వాక్యం ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి. ఎక్కడ లోటు మాత్రము ఉండకూడదు. సందు ఉంచకూడదు. ఏముంచకూడదు చెప్పండి? సందు ఉంచకూడదు. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపవాసపండు చోట్ల కూర్చుండక ఎక్కడ ఉండాలట? యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు దాన్ని జ్ఞానించేవాడు. ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు వలె న్యాయ మనుషులు దుష్టులు నీతి మంతులు సభలో పాపులు నిలవారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఒక దేవుని మాటలలో 119 కీర్తన 3వ వచనంలో అంటాడు, కాలు జారదు. చదవల వాక్యం. కీర్తన గ్రంథము 119 3వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ మార్గంలో నడవాలి? మనము ఎవరి మార్గంలో నడవాలి? ఆయన మార్గమును నడుచువారు ఏం చేయలేరు చెప్పండి? ఏ పాపము చేయజాలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయలేడు వాళ్ళు? ఏ పాపము చేయజాలరు. పత్రికల్లో కూడా అదే రాయబడుతుంది. దేవునికి మహిమ. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. ఎవరి మూలంగా పుట్టినాడు? శరీరస్తుల నుండి పుట్టిన వారు కాదు, మనశేషుల నుండి పుట్టిన వారు కాదు అంటాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం వలన, ఆత్మ వలన పుట్టిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక నిష్ఠలో ఉన్నాం. ఏ నిష్ఠ చెప్పండి? క్రీస్తు అనే నిష్ఠలో ఉన్నాం మనం. ఆ నిష్ఠ ఎప్పటి వరకు ఉండాలి? మన నిష్ఠ మైక్ మోనకాలు అప్పుడు వస్తున్నాయి. నిష్ఠ ఎప్పటి వరకు ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు కూడా నిష్ఠ కలిగిన వారిగా ఉండాలి. నిష్ఠలో ఉన్న వాళ్ళని ఎవరినైనా తిడతారా? ఎందుకు తిడతారా? కొంతమంది అయ్యప్ప మాల వేసుకుంటారు, ఏమని అంటారా? ఒకవేళ ఏదైనా చెడ్డమాట వస్తే ఏం చేస్తారు? వాళ్ళు చెంపలు వేసుకుంటారు కదా. నిష్ఠలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం చేయకూడదు? మనం చెప్పరేంటి? ఎటు తిట్లు తిడతాం సాయంత్రానికి. మనం ఒక సంచి ఉంటాయా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిలో ఉన్నాం మనం? ఆయన అంటాడు, దేవుని పోలికగా ఉన్న మనుషులను మీరు దూషిస్తున్నారే అన్నాడు ఆయన.
ఎవరు పోలుకోవడం తిడుతున్నాం మనం? ఏమైనా సైతం పోలుకోవడం తిడుతున్నామా? చెప్పరేంటమ్మా? ఆయన పోలికల్లో ఉన్న మనుషుల్ని శపిస్తున్నాము, దూషిస్తున్నాము, చెడ్డోళ్ళని చెబుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నిష్ఠలో ఉన్న మనము ఏ అపరాధం మన నోటంట రాకూడదు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే వారు పాపము చెయ్యరు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కీర్తన 17:5 కూడా కాలు జారదు, స్థిరపరుస్తాడు. 17 కీర్తన 5 కూడా ఇదే మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడా? ఎక్కడా? ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాడంట నడత. నీ దగ్గర నేను నడత నేర్చుకున్నానయ్యా, నీ పాదాల దగ్గర కూర్చొని, నీ పాదాల దగ్గర నేను కూర్చొని నడక నేర్చుకున్నాను, కానీ నా కాలు జారలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ కూర్చొని నేర్చుకోవాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలట. అప్పుడు మనకి నడక వచ్చిందంట. ఏమొచ్చిందంట చెప్పండి? నడక. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నడిచే నడకలో కాలు జారలేదు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. లేవికాండము 25:18 సురక్షితముగా నివసిస్తారు. ఎలాగుంటారు చెప్పండి? సురక్షితముగా. మీరు క్షేమముగా ఉండాలి, సురక్షితముగా నివసించాలంటే ఎవరికి మీరు లోబడి ఉండాలి, ఎవరికి దేవునికి ఎంత దగ్గరగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ లేఖనం. చూసారా? నా ప్రకటనలు, నా మాటలు, నా వాక్యము, నేను చెప్పే ప్రతి మాట మీరు వింటే ఆ దేశంలో మీరు ఎలా ఉంటారు చెప్పండి? సురక్షితముగా నివసిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. లేవి 26:6 క్షేమం ఉంటుంది, భయం ఉండదు, ధైర్యం ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 5 ఎంతమంది తగిలితారట? 100 మందిని, 100 మందిని చంపేదారు. దేవునికి మహిమ కలుగును గాక. 5 ఎక్కువ, 100 మంది ఎక్కువ? మీరు 5 ఉంటారు, శత్రులు 100 మందిని తగులుతారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కారణం ఏంటి? మీరు క్షేమం ఉంటుంది. మీరు ఎప్పుడైతే భయభక్తులు కలిగి నా త్రోవలు నడిచారో, నా విధుల్లో, నా యొక్క కట్టడల్లో ఎప్పుడైతే విన్నారో, నా మాట ఆలకించారో, నా మాట ఆలకించి నా ప్రకారం నడుచుకుంటున్నారో, అప్పుడు మీ క్షేమం ఉంటుంది, భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 5:33 చూడండి, ద్వితీయోపదేశకాండము 5:33 దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దేవుని కృపలో మనం నడిచినప్పుడట, దేవుని ప్రేమలో మనం నడిచినప్పుడట, దేవుని ఉద్దేశపు చొప్పున మనం నడిచినప్పుడట, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ నీ దేవుడిని యెహోవానికి ఆజ్ఞాపించినట్లు అంటే మీరు స్వాధీనపరుచుకున్న దేశం ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మీరు పూర్తిగా ఆవశ్యం మీకు ఉంటుంది అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చాలు. ఏమవుతారో చెప్పండి? మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏం చేస్తేని? దేవుడు చెప్పిన మాట వింటేని, పాపం అనే దాని జోలి పోకుండా ఉంటేని, శాపం అనే దాని జోలి పోకుండా ఉంటేని,
కోపం అనే దాని జోలికి పోకపో ఉంటేని వీటిని అన్నిటిని మీరు జయించే మీరు నేను ఇచ్చే దేశంలో ఎలా ఉంటారో చెప్పండి, దీర్ఘాయుష్మంతులు, పూర్తిగా ఆయుష్ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజున ఆయుష్ చేరకుండానే చనిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేసి ప్రసంగిలో ఉంటుంది వాక్యం, చూసుకుంటారా? ప్రసంగి ఎవరికైనా తెలుసా? చాలాసార్లు మీకు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చెప్పల వాక్యం. చెప్పగలరా? 7 అధ్యాయము 16 వచనము. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తే చచ్చిపోతాడు వీడు. అధికమైన నీతి. అధికమైన నీతి అంటే మీకేమైనా అర్థమైందా? మాయ్ అధికముగా నీతి అంటే ఒక రాజు నీ తప్పులన్నీ క్షమించాను వెళ్ళిపోరా అంటున్నాడు. అమ్మమ్మమ్మ, నా తప్పులు క్షమించడానికి నేను చిన్న తప్పులు చేయలేదు, చాలా పెద్ద తప్పులే చేశాను, నన్ను చంపేయండి అంటున్నాడు. ఏం నీతిది అంటే? దేవుడికంటే వీడు రాజుకంటే వీడేదో అన్నాడు, చూడండి రా బాబుని చంపేయండి అన్నాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఏ నీతి అది? అధికమైన నీతి. ఎవడికి ప్రమాదం అది? తర్వాత ఏమంటున్నాడంటే, అధికముగా జ్ఞానిగా ఉండకు. దేవునికి మహిమ కలుగును గాక. నా జ్ఞానమే కరెక్ట్ అనుకోకు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఎలాగట? దుర్మార్గు పనులు వేరు, అధికముగా చేసేవాడి పనులు వేరు. దేవునికి మహిమ కలుగును గాక. అధికముగా దుర్మార్గు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోదు, నీ కాలానికి ముందే. అర్థమైంది ఎప్పుడైనా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయుష్ తీరకుండా చచ్చిపోతున్నారా లేదా? ఆయుష్ తీరకుండా 20 సంవత్సరాలు బ్రతికేవాడు ఒకడు, 30 బ్రతికేవాడు ఒకడు, 25 బ్రతికేవాడు ఒకడు, మధ్యలో చచ్చిపోయేవాడు ఒకడు. కాలము తీరకుండా చనిపోతూ ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఎలాగున్నారట? బుద్ధిహీనమైన పనులు ఎలా చేస్తారట? అధికముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని పనులు? బుద్ధిహీనమైన పనులు ఏంటి? ఎలా చేస్తున్నారట? అధికముగా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆయుష్ తీరకుండా నువ్వు ఎలా చచ్చిపోతావు, కాలం ఎలా పోతావు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ అన్నాడు, పూర్తిగా నీకు ఆయుష్ ఉండాలంటే నా కట్టడలు, నా వీధులను నువ్వు గైకుంటే నువ్వు ఆ దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా ఉందువు. దేవునికి మహిమ కలుగును గాక. బహుగా అభివృద్ధి పొందుతారు. ఎలా పొందుతారట? 6:13 చదవమ్మా. ఆ ద్వితీయోపదేశ ఖండము 6:13. 6:13.
ఎవరికి భయపడాలట చెప్పండి? మనం ఎవరికెవరికి భయపడతామంటే చెప్పండి. పెన్షన్ ఎంతకు వచ్చారనుకోండి, ఆ టయానికి అక్కడికైనా మనం ఉండకపోతే భయం. రేషన్ వచ్చేటకు భయంగా పారిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. భయం అక్కడ కాదు. నా దేవుని ఆర్డర్ లేకుండా నీకు ఒకళ్ళు ఎత్తికెళ్ళిపోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఊరంతా జరిగిన మళ్ళా నీ దగ్గరికి రావాలి. కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం అలాగుంటది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అర్థమవుతూ ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. మనం మేము పడిపోయిన రోజుని పెన్షన్ ఇచ్చేవాడు ఎక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు? చెప్పరండి. మేము ఎక్కడైతే పడిపోయామో అక్కడికి వచ్చాడు వాడు. ఏ ఊళ్ళో పడిపోయామో ఆడు ఊరు వదిలించి అక్కడికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊరంతా తిరిగినా కానీ ఏం చేయాలమన్నాడు? వాడికి మైండ్ బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ అక్కడికి వస్తాడు. ఏంటో ఎక్కడికి వచ్చాడు అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతూ ఉందా? పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే 6:3 ఏమంటున్నాడు చెప్పండి? అది ఎవరికి భయపడాలి చెప్పండి? ఇప్పుడు మనం నీ దేవుడిని యెహోవాకు మాత్రమే భయపడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. నీ చుట్టూ ఉన్న దేవతలకు సేవింపకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడిని యెహోవా నీ భక్తి ఎలా ఉండాలట? రోషము కలిగిన భక్తిగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? రోషము కలిగిన దేవుడు కనుక నీ భక్తి కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు చూసారా? అది ఆయన కోపాగ్ని నీ మీదకి రగులుకునేమో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనం, 6:25. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో వాటినన్నిటిని అనుసరిస్తే నీకేం కలుగుతుంది? ఇప్పుడు నీతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం అవి చేయం, ఆజ్ఞలను పాటిస్తాం. అర్థమవుతుందా? నీ దేవుడు యెహోవా నీకు కలుగజేసిన ఆజ్ఞలు ఉన్నాయే, వాటిని అన్నిటిని కూడా ఏం చేయాలి చెప్పండి? అనుసరించి నడుచుకుంటే నీకు నీతి కలుగును. ఏం కలుగు చెప్పండి? ఇప్పుడు నీతి. పాపాన్ని విడిచిపెట్టేయమన్నాడు, విడిచిపెట్టే. కోపాన్ని విడిచిపెట్టేయమన్నాడు, విడిచిపెట్టి. అక్రమం విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టే. దొంగతనాన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టే. మోసాన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టే. ఇంకా ఇతరుల మీద నిందలేయటం మాని, చెడును మాట్లాడకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, ఇవేమి చేయకుంటే నీ దగ్గరికి ఏమొస్తాడు ఇప్పుడు చెప్పండి? నీతి నీకు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలుగుతుంది అప్పుడు? నీతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వాక్య భాగం 29:9 వచనం. 29:9 వచనం. నీవు చేయనిది అంతయు చక్కగా జరుగును. దేవునికి మహిమ కలుగును. నీవు చేయనది చక్కగా జరిగినట్లు దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని నిబంధన అనుసరించి ఏం చేయాలి చెప్పండి? నడుచుకొనవలెను. తర్వాత వాక్య భాగం 31:8, ఆధ్యాత్మిక ఆశీర్వాదము ఉంటుంది. ఆ ఆ ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మిక ఆశీర్వాదము నీతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 106:3 కూడా ధన్యము అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. 106:3 కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయమును నీతిని అనుసరిస్తే నీవు ధన్యుడు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 22:6 నువ్వు నడవలసిన త్రోవను నుండి తొలగిపోకూడదు. క్రీస్తులో నుండి మరొక త్రోవకు నువ్వు నడవకూడదు. అక్రమ సంపాదన గురించి కూడా పరిగెత్తకూడదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పక్కింటి నుంచి ఏదైనా పట్టుకొని ఎత్తుకొచ్చాడు అనుకున్న గ్లాస్ కానీ ఏదో కానీ, నా బంగారమే నా బంగారం అని దాన్ని గూట్లో పెట్టకూడదు. ఒక్కటి ఇచ్చాడికి చెప్పండి ఏంటది? ఒక లెంపగా లేదా ఈ బొమ్మట ఒకటి ఇచ్చి, ఒరే తిరిగి పట్టుకెళ్ళరా, దేవుడు క్షమించడరా అని చెప్పాలి ఆడికి ఫస్ట్. అది జపం. దేవునికి మహిమ కలుగును గాక. నా బంగారమే నా బంగారం అంటే ఈ బంగారం అప్పుడు ఏమవుద్దంటే ఇనువైపోద్ది, ఎత్తడైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కానీ నీకు వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు అటువంటి ఆలోచన కలిగి ఉంటే. అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఏం పోగొట్టుకుంటావు చెప్పండి? దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దానియేలు గ్రంథం 9:4 అంటాడు, నిబంధనను ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన కృపను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులైతే ఏం చేసుకుంటారు చెప్పండి? నిబంధన జ్ఞాపకం చేసుకుంటారు. చెప్పండి ఏం చేసుకుంటారట? చదవండి వాక్యం. అదే దానియేలు 9:4. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞలను ఆయన నిబంధనలను గైకుంటే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాడట మన పట్ల ఇవ్వటానికి. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ 6:16 కూడా అంటాడు, సమాధానము కలుగును. ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని నీతిని నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభులోనే మనం ముందుకు సాగిపోతూ ఉంటే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? సమాధానము కలుగుతుంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. 3 యోహాను పత్రిక 1:3-4 దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం ఉంటుంది. చదవవాక్యం పత్రిక, యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం దగ్గర ఉంటుంది. పత్రిక అది నువ్వు తీసింది. మొదటి అధ్యాయం 3వ వచనం.
మీరు సత్యమును అనుసరించి ఆ, 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 ఆ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు సత్యమును గురించి అనుసరించి నడుచుకున్నారని ఇతరులు చెప్పినప్పుడట అంతకంటే దేవునికి ఎక్కువ సంతోషము లేదు అంటున్నాడు ఆయన. సంతోషం ఉంటుంది మన బ్రతుకుల్లోని. దేవునికి మహిమ కలుగును గాక. 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను 2వ పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పే ప్రతి మాట ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని పాటించే. కొంతమంది పాటించారట, వారిని గురించి ఏం చేస్తున్నారని చెప్పండి, బహుగా సంతోషిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత కలుగును గాక. మనం అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలని చెప్పండి, సత్యం అనే దాన్ని మనం అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అలాగ అనుసరించినప్పుడే మనకి గొప్ప దీవెన కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలుగుతుంది చెప్పండి, గొప్ప దీవెన. 6:8 మీకా గ్రంథం 6:8 ఏం కోరుతూ ఉన్నాడు ఆయన చెప్పండి, మంచిగా నడుచుకునుట. మనము ఎలాగునా నడుచుకోవాలి, క్షేమముగా నడుచుకోవాలి, ప్రభువునకు తగినట్లుగా నడుచుకోవాలి, ఆయన యందు ఉండి నడుచుకోవాలి. తన మహిమ రాజ్యమునకు పిలిచిన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. తండ్రి బిడ్డల ఎడల నడిచినట్లుగా నడుచుకోవాలి. దేవుని సంఘములను పోలి నడుచుకోవాలి. దేవునితో సంతోషం ఎట్లా అగునో చూసుకోవాలి, నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మేక 6:8 మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియబడింది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను అడుగుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మనల్ని అడిగేది ఎంత అంటే చెప్పండి, చిన్నది అడుగుతున్నాడు, కానీ మనం ఎన్నో విషయాల్లో పొరపడుతున్నాం. ఆయన కట్టడలను ఆయన అనుసరించాలి, నడుచుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధం ఆడకూడదు. ఏం చేయకూడదు చెప్పండి, అబద్ధము మాట్లాడతలేదేంటి, ఏం చేయకూడదు, అబద్ధం. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, పక్క మనిషి వచ్చి 100 రూపాయలు ఇవ్వమ్మ అంది, ఏం చేస్తాం ఇప్పుడు? ఎవరు మాట్లాడతలేదండి? ఏం చేయట్లేదు. ఇస్తావా? ఇస్తామా అంటున్నాను. ఇస్తామా? అబద్ధమనేది ఆశీర్వాదం ఆగిపోద్దా, ఉంటుందా, వస్తుందా మన దగ్గరికి? ఆగిపోద్దా?